విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి అన్నీ ఉన్నాయనిపిస్తూనే అందకుండా చూస్తావు సంపదలెన్నో ఇచ్చి సంతోషం మాత్రం దాచేస్తావు కోరికలని ఉరి తీయాలని నీకెంతో ఉబలాటం ప్రాణాలతో చెలగాటం నీకు చేతివాటం ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఊహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు ఊహించని మలుపులతో ఊసురు పోసుకుంటావు మనసు మమతలపై నీకు అనాదిగా కక్ష నీ చేతిలో మనిషికి మనుగడే ఓ పరీక్ష ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి ఏమిటి ఇంకా చూస్తారు పోలీసులకు ఫోన్ చేయండి అమ్మగారు మీకు దండం పెడతానమ్మా నాకేంటి తెలీదండి మా అవ్వకి పేడం బాలేదు పని తొందరగా చేసేసి పెందలాడు ఇంటికి వస్తానని చెప్పానమ్మా పోలీసులు వచ్చేంత వరకు నువ్వు ఇక్కడి నుంచి కదలవు ఆ నగ ఆచూకి తెలిసేంత వరకు పోలీస్ స్టేషన్ నుంచి కదలవు అనసూయ తొందరపడకు ఇప్పటికీ ఆలస్యమైందని నేను అనుకుంటుంటే తొందరపడద్దంటారే నెల్లూరు నరజానా నీ కుంకుమల్లె మారిపోనా నువ్వు తానమాడే పసుపులాగా నన్ను కొంచెం పూచుకోవే కుసుపోలేదు గిసుపోలేదు నా కొల్లంతా కారం పూసుకున్నట్టుంది ఏందో వట్టంటావు నేను ఎప్పుడు పాట పాడినా చాలా బాగుందంటావుగా అంటాను నీ దరువు బాగుంది నీ అక్క దరువు బాగుంది ఏమైందే ఇదిగో ఇప్పుడే వచ్చేస్తానని వెళ్ళిన పిల్ల ఇంత మట్టుకు అంతూ పొంతూ లేదు అక్క సుబ్బారావు గారింటికి పనికి పోయింది అవ్వంగాలే లగెత్తుకుంటూ వస్తాదులే లగెత్తుకుంటూ వస్తాది నన్ను ఆసుపత్రికి తీసుకుపోద్ది ఆసుపత్రికి దేనికి అవ్వా ఏమైందవ్వా పొద్దుటి నుంచి కడుపులో గడ్డపారతో పొడుతున్నట్టు ఒకటే నొప్పి మాయదారి కడుపులో మళ్ళా వచ్చిన ఆదవా పద ఆసుపత్రికి తీసుకుపోతా నువ్వు అసలే పిచ్చి మాలోకానివి ఆడపోయి ఎవరితో ఏం మాట్లాడాలో ఎక్కడికి పోయి మందులు తేవాలో నీకేం తెలుస్తుంది నాకు అన్ని వచ్చే బజారు పోయి కూరగాయల ధర అప్పిగా అంటే పోయి తీసుకురా అట్లా
నాకు లెక్కలు కూడా వచ్చు. ఆ లెక్కేరు ఈ లెక్కేరు నాయనా. గవర్నమెంట్ ఆసుపత్రిలో అడుగడుక్కి డబ్బులు అడుగుతారు. అదే లక్ష్యమైతే వాళ్ళకి ఆ మాట ఈ మాట చెప్పి నాకు సూది మందో రంగు నీళ్ళు మందో ఇప్పిస్తుంది. అది నీ వల్ల అవుద్దా నాయనా? నాకు ఆ డబ్బులు లేవనుకుంటున్నావా? చాలా ఉండయి. ఇగో ఇవి కూడా చాలు అనుకుంటే మా ఓనర్ కాడికి పోయి శాంతెత్తా. నువ్వు అట్టేడితే ఎట్నావా? ఆసుపత్రికి తీసుకుపోతానంటే రావేంది? అట్టగే తీసుకుపోదు గాని అక్కని ముగ్గురం కలిసే పోదు. అక్కొచ్చేటప్పటికి ఇంకా టైం పట్టిద్దేమోగా. ఓ పని చేస్తావా? చెప్పు. నువ్వు లగెత్తుకెళ్ళి అక్కని పిలుచుకురా. ఓ అదెంత పని? అవ్వా మళ్ళీ నీ కడుపు నొప్పి ఎట్టా? ఎట్టాగట్టా ఒగ్గబెట్టుకుంటా. పొద్దుటి నుంచి ఇట్టాగే ఉంది. నువ్వు పోయిరా. కాసిన మంచి ఇస్తాను, కడుపులో చల్లగుంట తాగుతావా? ఇయ్యి. కనీసం దాని ఏడుపు చూశాను నీ గుండె కరగలేదు అనసూయ? మీకు మాత్రం పాపం బాగా కరుగుతున్నట్టుందే. ఇంకాసేపు ఆగితే గుండె కాదు, పోలీసులొచ్చి దీని కొవ్వు కరిగిస్తారు. రానియండమ్మా, నాకేమన్నా భయమా? ఏ తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలా? ఆ నగ నేను తీయలే స్వామి అని వాళ్ళతోనే చెప్పుకుంటా. అరుగో వచ్చేసినట్టున్నారు. రండేసే గారు. ఆ పని పిల్ల ఎక్కడా? అదిగో చూడండి ఎస్ఐ గారు, లక్ష్మి అమాయకురాలు, నీతిగల పిల్ల. ఆహా, ఇన్నాళ్ళు దొంగలు మాత్రమే దొంగతనాలు చేస్తున్నారు అనుకున్నాను. ఇప్పుడు అమాయకులు నీతిగల వాళ్ళు కూడా దొంగతనాలు చేస్తున్నారన్నమాట. నాకే పాపం తెలీదయ్య గారు. ఏ పాపము తెలియదంటున్నావంటే ఏదో ఒక పాపం ఖచ్చితంగా చేసుంటావు. ప్రస్తుతానికి నువ్వు దొంగతనం మాత్రమే చేశావని మీ అమ్మగారు కంప్లైంట్ ఇచ్చారు. పాపం కూడా చేస్తున్నట్టు రాసుకోమంటావా? రాసుకోండి ఎస్ఐ గారు. ఈ ఇంట్లో పాచి పని మాత్రమే చేస్తుంది, బయట ఏమేం చేస్తుందో ఎవరికి తెలుసు? అమ్మగారు అంతేసి మాటలు అనకండమ్మా. మరి ఎంతేసి మాట్లాడాలంట? ఇంతేసి మాట్లాడొచ్చా? ఎస్ఐ గారు, అనసూయ తొందరపడి కంప్లైంట్ ఇచ్చింది. దాని గురించి మీరేం పట్టించుకోకండి. పట్టించుకోమనడం పట్టించుకోవద్దనడం అంతా మీ ఇష్టమేనా? ఇంతకి మీరెవరు? కంప్లైంట్ ఇచ్చిన ఆవిడికి మొగుణ్ణి, ఈ ఇంటికి యజమాని. ఓ ఐసి, పని పిల్లలంటే మీకు బాగా ఇష్టం. అదే మీ పని పిల్లంటే మీకు బాగా జాలనుకుంటాను. చిన్నప్పటి నుంచి ఇది మా ఇంట్లో పనిచేస్తోంది. తన గురించి నాకు బాగా తెలుసు. ఓహో, బాగా తెలుసంటే? బాగా తెలుసంటే తెలుసు అంతే. లక్ష్మి నిజాయితీ గల పిల్ల. అంటే మీ ఆవిడ గారికి నిజాయితీ లేదంటారు, మీకు నిజాయితీ లేదంటారు, నాకు కూడా లేదంటారు, నాతో వచ్చిన కానిస్టేబుల్కి లేదంటారు. లక్ష్మి అనబడే ఈ పని మనిషి ఒక్కదానికే నిజాయితీ ఉందంటారు. మీ పేరేంటన్నారు? సుబ్బారావు. సుబ్బారావు గారు, కాగితాలు లేకుండా ఇవ్వగలిగే సర్టిఫికేట్లు కొన్ని ఉన్నాయి. వాటిల్లో అతి చౌకగా ప్రతివాడు ఇవ్వగలిగిన సర్టిఫికేట్లు 2 ఉన్నాయి. అవి నీతి గురించి, నిజాయితీ గురించి. నిజానికి అవి ఎంత ఉన్నతమైనవో వాస్తవానికి అంత చీపైపోయాయి. పని మనిషిని కళ్ళారా చూశాక పని మనిషి గురించి మీరిచ్చిన సర్టిఫికేట్లను నేను అనుమానిస్తున్నాను. అది కాదండి నేను చెప్పేది. చూడండి సుబ్బారావు గారు, ఆవిడ నిజాయితీ గురించి మీరు ఒక్క మాట మాట్లాడినా ఈ దొంగతనం మీరే దగ్గరుండి జరిపించారని నేను అనుమానించాల్సి వస్తుంది. నా ఇంట్లో నేను దొంగతనం చేస్తానా? మీ ఇంట్లో మీరు చేయక, మీ ఆవిడ చేయక, మీ పని మనిషి చేయక ఇంకెవరు చేస్తారు? పోనీ మా మీదేమైనా మీకు అనుమానంగా ఉందా? ఎస్ఐ గారు, ఆయన ఒట్టి బోళా మనిషి. ఆయన మాట్లాడి మీరు పట్టించుకోకుండా ముందు దాని సంగతి చూడండి. చూడమ్మా, నీ పేరేంటన్నావు? లక్ష్మి. చూడు లక్ష్మి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనే సామెత ఎప్పుడైనా విన్నావా?
వినలేదు, కానీ ఆ సామెతను మా కళ్ళకు చూపించావు. నా పేరు ఎప్పుడైనా విన్నావా? పోలీస్ స్టేషన్కి ఎప్పుడైనా వచ్చావా? పోలీస్ దెబ్బలు ఎలా ఉంటాయో ఎప్పుడైనా విన్నావా? ఒక్క దెబ్బ కనపడదు, చుక్క రక్తం కారదు, కానీ ఒళ్ళు మాత్రం హునమైపోతుంది. అందులోనూ నువ్వు ఆడపిల్లవి. పెళ్ళయిందా? నువ్వు పోలీస్ స్టేషన్ గడప తొక్కావని తెలిస్తే చాలు, నీకీ జన్మలో పెళ్లి కాదు. నేనేమైనా తిట్టానా? కుట్టానా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు గనక నిజం చెప్పావంటే ఈ కంప్లైంట్ కాగితాన్ని ఇప్పుడే ఇక్కడే చింపి పారేస్తాను. నన్ను ఇబ్బంది పెట్టినందుకు అభినందిస్తాను. ఈ అమ్మాయికి జీతం పెంచండి అని మీ అమ్మగారికి అయ్యగారికి రికమెండ్ చేస్తాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే నువ్వు నిజం చెప్పిన మరుక్షణం నీకో నమస్కారం పారేసి నా దారిని వెళ్ళిపోతాను. చెప్పు, నగెక్కడా? నాకు తెలీదు బాబు. నగ ఎక్కడా అంటున్నాను, వినిపిస్తోందా? నిజంగా నాకేం తెలీదు బాబు. నువ్వు మాట్లాడడానికి ఇంకొక అవకాశం ఇస్తున్నాను. అది మాటలకు వినే రకం కాదు. షో. నేను ఇంతసేపు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు. కంప్లైంట్ ఇవ్వగానే నేను పట్టుకుపోవచ్చు, నిజం చెప్పేదాకా చిత్రహింసలు పెట్టొచ్చు. మరెందుకని నీతో ఇంతసేపు గొంతు నొప్పెట్టు మాట్లాడుతున్నాను? నువ్వు నిజం చెప్తావని. అవునా? అవునా? చెప్పు. మా అవ్వ మీద, అవు మీద, మా అప్పిగాడి మీద, శబాష్, అప్పిగడి మీద ఒట్టేసి చెబుతున్నా, ఆహా, నేను దొంగతనం చేయలేదండి. అమ్మ, అయ్య, తాత, ముత్తాత అందరూ వరుసగా గుర్తొస్తారు. ఇక్కడ కాదు, అక్కడ. కానిస్టేబుల్ సార్. అయ్యగారు, మా అప్పిగాడు. అయితే వాడికి ఈ దొంగతనంలో వాటా ఉందా? మా అవ్వకి ఒంట్లో బాగాలేదంట అయ్యా.
నోర్మి. వద్దురా, పరిగెట్టొద్దు. ఏందిరా? మరే పోలీసు వాళ్ళు అక్కనే అక్కని జీపులు ఎక్కించుకొని చేతులకు బేడీ వేసి తీసుకుపోతున్నారు. ఎందుకురా అయ్యా? ఏమో అక్కను తీసుకుపోతుంటే నీ కొంట బాలేదని సార్లు చెప్పిన, అయినా అక్క జీపు దిగల. పోలీసు వాళ్ళు కూడా నా మాట వినిపించుకోకుండా జీపు స్పీడ్ గా తీసుకుపోయినారు. నేను లగెత్తుకుండా వచ్చినానే. నా లక్ష్యం ఇంకేమైంది? ఏమోనే అక్క కూడా సప్లా ఇటు పోయినారా? చూపిస్తా. వెంకటేశా, ఒరే ముచ్చాలు, మా లక్ష్మిని పోలీసులు తీసుకెళ్లిపోతున్నారంట. రండ్రా పోతే ఇప్పుడు ఇళ్ళకాడ ఎవరుంటారే? ఎవరినైనా తోడు తీసుకుని వెళ్దావురా. ఇప్పుడు ఏం చేసేది భగవంతుడా? నువ్వు? కూలిపేట. ఏది? మన కూలిపేట? అరేరే, అలాగా. అక్కడ వెంకటేశ్ అని ఉంటాడు, తెలుసా? ఏ వెంకటేశయ్య గారు? చిన్న వెంకటేశా, పెద్ద వెంకటేశా? చిన్న వెంకటేశు. తెలుసయ్యా, మా ఇంటికి 2 ఏళ్ల అవతల ఉంటాడు. వాడు పచ్చి దొంగ, అది తెలుసా? తెలుసయ్య గారు, అందుకేగా ఆడికి కాళ్ళు చేతులు పడిపోనాయి. కరెక్ట్. పక్షవాతం వచ్చి మాత్రం కాదు, పోలీసు వాతం వచ్చి. అదే దొంగతనం చేసింది కాక అబద్ధం ఆడాడు రాస్కేల్. చెప్పరా నాయనా అని నిన్ను బ్రతిమాలినట్టే వాణ్ణి బ్రతిమాలను. వినలా. ఒక్క ఉతుకు ఉతికా. ముందు గిద్దెన్నెత్తురు, ఆ తర్వాత నిజం కెక్కాడు. నీకు ఆ గతి పట్టకుండా ఉండాలంటే నువ్వు నిజం చెప్పాలి. పెద్దయ్య గారు, మీరే చెప్పండి. నగా నట్రా తీసుకొని మేమేం చేసుకుంటామయ్యా? అమ్ముకుంటారు, సారా తాగుతారు, మాంసం వండుకు తింటారు, దొరికిందే సందని ఖుషీ చేసుకుంటారు. మాకట్టంటి అలవాట్లు ఏవీ లేవి స్వామి. పోనీ ఎలాంటి అలవాట్లున్నాయి? అన్నట్టు కోకలకిష్టిగాడు తెలుసా? మీ పేటలోనే ఉంటాడు. ఆడొట్టి తార్పుడెదవా. ఆడు మొహం సూత్తేనే సిరాకేసుద్ది. వాడెప్పుడైనా నిన్ను రిక్షా ఎక్కించాడా? అయ్యగారు, నా మీద కోపం ఉంటే 4 తన్నండి, అంతేగాని అసుమంటి పాడు మాటలు మాత్రం అనబాకండి. ఆహా, ఏం పత్తిత్తి కబుర్లు చెప్తున్నావే? లేకపోతే ఏంటయ్యా, తల్లికి సెల్లికి తేడా తెలియనోడు ఆ కిట్టికాడ్ రిచ్చా నేనెందుకు ఎక్కుతానయ్యా? ఆహా, నువ్వు వాడి రిక్షాలో ఎక్కలేదంటావు, నాగా దొంగతనం చేయలేదంటావు. కేవలం ఒక్కింట్లో పనిచేసి నెలంతా మీ అవ్వని మీ తమ్ముణ్ణి పోషిస్తున్నావు. అది నేను నమ్మాలి. అంత నమ్మకం లేకపోతే ఓ పాలి మా ఇంటికి వచ్చి చూడండి అయ్యా. చూస్తా. ఇవాళేగా చూశాను, ఇప్పుడు చూడగలిగినంత చూసి మిగతాది ఇంటికొచ్చి చూస్తా. పోనీ నువ్వు నేను ఒక అండర్స్టాండింగ్ వద్దాం. ఆ నగ నువ్వు తీలేదని మీ అయ్యగారికి చెప్తాను. నాకేమిస్తావు? లంచం అయ్యగారు? లంచమైనా పర్వాలేదు,
మంచం అయితే మరీ పర్వాలేదు. అట్లాంటి తప్పుడు మాటలు నా కాడ మాట్లాడబాకండి, మర్యాద దక్కదు. ఏంటే నీకు మర్యాద? మా విలాపాలే నీకు విలాసాలు, వేదనలే వేడుకలు, నీ భావనలే మా బాధలు, ఎదకోతలే మా తలరాతలు. నీది హృదయం కాదు కఠిన పాషాణం, గుండె గుండెలో విషాదమే ఇందుకు తార్కాణం. ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంతర